ఒక పాత సినిమాలో కమెడియన్ ఉంటాడు. అతనికి కాన్ఫిడెన్స్ తక్కువ. ఈ విషయం గుర్తించిన ఒక వ్యక్తి అతనికి ఒక చిన్న బొమ్మనిస్తాడు. ఇది నీ జేబులో ఉంటే చాలు, ఏమైనా సాధించగలుగుతావు అని ధైర్యం ఇస్తాడు. మరి బొమ్మ మీది విశ్వాసంతో తెచ్చుకున్న బలం ఆ హాస్యగాన్ని వీరుని చేసేస్తుంది. జేబులో బొమ్మ ఉందన్న ధైర్యంతో అతను అద్భుతాలు సాధించగలుగుతాడు. ఇక మరో సినిమాలో ఒక కాయిన్ బలహీనుడైన హీరోకి జేబులోంచే బలాన్నిస్తుంది. ఇంకో సినిమాలో హీరోకి ఉంగరం హెల్ప్ చేస్తుంది. మరో తాజా సినిమాలో ఒక మణి ఒక బలహీనుని సూపర్ మ్యాన్ చేస్తుంది. అయితే ఇంతవరకు చెప్పుకున్న ఇవన్నీ సినిమాల వరకే పరిమితం. మరి అలా కల్పితాలైన వస్తువులు కాకుండా నిజంగానే మనిషికి బలాన్నిచ్చేది, జ్ఞానాన్ని పెంచేది, నీడలా తోడుండి ప్రతి క్షణం హెల్ప్ చేసేది డివైస్ ఉంటే బాగుంటుంది కదా. మరి అలాంటిది ఏదైనా ఉందా? ఎస్, ఉంది. ఏఐ పుణ్యమా అని ఇప్పుడు ఓ సూపర్ డివైస్ వచ్చేసింది. అందరినీ సూపర్ హీరోల్ని చేసేస్తోంది. జేబులో బొమ్మ మాదిరిగానే అనునిత్యం మనని కనిపెట్టుకుని ఉంటుంది. మన గురించి తెలుసుకుని మన కోసమే మనం కోరుకున్నట్టే పనిచేసే కొత్త తరం డివైస్ ఇది. ఈ డివైస్ ఏంటో, దీని వ్యవహారం ఏంటో తెలుసుకుందామా? ప్రతినిత్యం ప్రపంచంలోకి కొత్త డివైజెస్ వస్తున్నాయి. ఏఐ వచ్చాక ఈ స్పీడ్ మరింత పెరిగింది. సరే, మరి ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ ఎలా ఉంది? ఏ కొత్త గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వచ్చాయి? ఎలాంటి వినూత్నమైన ట్రెండ్స్ రూపుదిద్దుకుంటున్నాయి? ఇలాంటివన్నీ ఒకేసారిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి సింపుల్ అండ్ స్ట్రైట్ అడ్రస్ CES. CES అంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో. ప్రపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఒక్కచోట పోగై కనిపిస్తుందా అన్నట్టుండే ఒక అద్భుతమైన అంతర్జాతీయ షో ఇది. టెక్నో రంగంలో తాజాగా కనిపెట్టిన విశేషాలు, మారుతున్న ట్రెండ్స్, కొత్తగా గ్యాడ్జెట్స్ అన్నీ CES లో ప్రత్యక్షమవుతాయి. ప్రతి ఏటా జనవరి ప్రారంభంలో జరిగే ఈ అద్భుతమైన టెక్ షో అందర్నీ ఆకర్షిస్తుంటుంది. అందుకే టెక్ రంగంలో అనుభవజ్ఞుల నుంచి టెక్ లో అప్పుడే అడుగు పెడుతున్న వారి వరకు అందరూ CES వైపు ఆసక్తిగా చూస్తారు. ఏటా జరిగే విధంగానే ఈ ఏడాది కూడా CES ని లాస్ వేగాస్ లో ఒక పండుగ మాదిరిగా నిర్వహించారు. మరి ఈ ఏడాది జరిగిన ఈ పండుగలో అందరినీ అమితంగా ఆకర్షించిన డివైజెస్ ఉన్నాయి. వాటిలో రేపటి ఆశలు రేకెత్తించిన ఒక సరికొత్త గ్యాడ్జెట్ ఉంది. అదే ర్యాబిట్ R1. జేబులో బొమ్మ మాదిరిగా, హీరో దగ్గరుండే మణి మాదిరిగా మనిషికి అనుక్షణం సపోర్ట్ ఇస్తూ మ్యాన్ ని సూపర్ మ్యాన్ గా మార్చే డివైస్ ఇది. ర్యాబిట్ R1 ఇది మన దగ్గరుంటే మనం గాలిలో ఎగరలేకపోవచ్చు, కానీ ఏ విషయాన్నైనా క్షణంలో తెలుసుకోవచ్చు. ఏ పనినైనా చిటికిలో చేసేయొచ్చు. మారిన కాలానికి అవసరమైన సరికొత్త గ్యాడ్జెట్ ఇది. ఏఐ టెక్నాలజీ వెల్లువై క్రియేటివ్ అవసరాలకి మనిషికి ఉపయోగపడుతున్న ఈ కాలంలో నిత్య జీవితంలో ప్రతి విషయంలోనూ మనిషికి ఏఐ ద్వారా సాయం అందించవచ్చు అంటూ నిరూపిస్తున్న సరికొత్త గ్యాడ్జెట్ ర్యాబిట్ R1. చేతిలో పట్టే ఒక చిన్న టీవీ మాదిరిగా ఉండే ఈ చిన్ని గాడ్జెట్ నిజానికి ఒక చిన్న పామ్ టాప్ లాంటి ఏఐ అసిస్టెంట్. అనునిత్యం మనకు అవైలబుల్ గా ఉంటూ ఎన్నో పనులు చేసి పెట్టగలదు ఈ డివైస్. దీంతో మాట్లాడితే చాలు, అడిగిన విషయాలు చెబుతుంది, కావలసిన పనులు చేసి పెడుతుంది. ఇందులో పెద్ద గొప్పేముంది? ఇప్పటికే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ వాడుతూనే ఉన్నాం కదా. మరి వాటిలో వాయిస్ అసిస్టెంట్లు కూడా ఇప్పటికే ఉన్నాయి. అలాగే మొబైల్స్ లో ఇప్పుడు ఏఐ యాప్స్ ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ ర్యాబిట్ R1 కి ఉన్న ప్రత్యేకత ఏమిటి? చాలా మందికి అనిపించవచ్చు. విషయం ఏంటంటే, ఇది మామూలు ఫోన్స్ మాదిరిగా ఇతర వాయిస్ టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేసే డివైస్ కాదు. దీంతో మనం నేరుగా మాట్లాడవచ్చు. జస్ట్ వాయిస్ కమాండ్ ఇచ్చినట్టు కాకుండా నేచురల్ లాంగ్వేజ్ లో సంభాషణలు చేయొచ్చు. అంటే ఈ ర్యాబిట్ మన జేబులో ఉండే చిన్న రోబోట్ అన్నమాట. ర్యాబిట్ R1 మనం మాట్లాడే మాటల్ని తోటి మనిషిలాగే అర్థం చేసుకుని పనిచేస్తుంది. అంతేకాదు, మనం దీన్ని వాడుతున్న కొద్దీ మన గురించి బాగా తెలుసుకుంటుంది. మన బిహేవియర్, మన అవసరాలు అన్నింటినీ క్రమంగా అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా తనని తాను నిత్యం మార్చుకుంటూ వెళుతుంది. కోరిన సమాచారాన్ని కోరిన విధంగానే అందిస్తుంది. చెప్పిన పనిని చెప్పిన రీతిలోనే ముగిస్తుంది. మనం నిత్య జీవితంలో చేసే ఎన్నో పనుల్ని ఈ ర్యాబిట్ ద్వారా చేయొచ్చు. ఉదాహరణకి ట్రావెల్. మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళదాం అనుకుంటాం. అప్పుడేం చేస్తాం? ఊబర్ యాప్ లో ట్రిప్ బుక్ చేస్తాం. కానీ మీ దగ్గర ర్యాబిట్ R1 ఉంటే ఆ కష్టం మీరు పడక్కర్లేదు. మనం ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు, ఇదే ఊబర్ యాప్ ఓపెన్ చేసి ఆ ట్రిప్ బుక్ చేసి మనకు వివరాలు అందించేస్తుంది. కేవలం ట్రావెల్ యాప్స్ విషయంలో మాత్రమే కాదు, మన ఫోన్లో ఉండే ఇతర యాప్స్ ని కూడా ఇది మన అవసరాలకు తగినట్టు పనిచేసేలా వాడగలుగుతుంది. మన అవసరాలు తెలుసుకుని యాప్స్ లో సెట్టింగ్స్ మార్చగలుగుతుంది. ఇది స్మార్ట్ ఫోన్ లా కనిపించే అడ్వాన్స్డ్ డివైస్ అని చెప్పాలి. అయితే దీని స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ మాదిరిగా పెద్దగా ఉండదు. రిజల్యూషన్ కూడా ఎక్కువ కాదు.
కేవలం 2.88 అంగుళాల టచ్ స్క్రీన్, 640x480 పిక్సెల్స్ రిజల్యూషన్. అంతే, బరువు కూడా తక్కువే. అయితే పనితీరు మాత్రం అడ్వాన్స్డ్ గా ఉంటుంది. దీంతో మనం మాట్లాడటానికి ఒక వాకీ టాకీలో మాదిరిగా ఒక ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. అది నొక్కి మాట్లాడాలి. అలాగే స్క్రీన్ మీది విషయాల్ని స్క్రోల్ చేయడానికి వీలుగా ఒక స్క్రోల్ వీల్ కూడా ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా కూడా ప్రత్యేకమైనదే. అది 360 డిగ్రీలో తిరుగుతుంది. దీంతో అన్ని వైపుల నుంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ విజన్ అనేది చాలా ప్రాముఖ్యం ఏర్పడుతున్న రంగం. మనం ఇచ్చిన విషయాల్ని ఏఐ గుర్తుపట్టడం అన్నది లేటెస్ట్ డెవలప్మెంట్. మనం కెమెరా ద్వారా ఇమేజెస్ ని ఇచ్చినప్పుడు అవి ఏంటి, అందులో విషయం ఏంటి అన్నది గుర్తుపట్టగలుగుతాయి ఏఐ డివైజెస్. దీన్నే కంప్యూటర్ విజన్ అంటున్నాం. రాబిట్ R1 లో కంప్యూటర్ విజన్ ఫీచర్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఈ డివైస్ కి విజువల్ విషయాల్ని గుర్తుపట్టే సామర్థ్యం ఉంది. రాబిట్ R1 డివైస్ గ్రే, ఆరెంజ్, బ్లాక్, రెడ్ అనేక కలర్స్ లో లభిస్తుంది. ఇందులో లినక్స్ ఆధారంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీని పేరు రాబిట్ OS. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. ఇప్పటి వరకు మనం విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో గూగుల్ ని లేదా బింగ్ ని సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాం. వాయిస్ కమాండ్స్ తో అయినా మనం చేసేది సెర్చ్ మాత్రమే. కానీ ఇందులో బటన్ నొక్కి మాట్లాడితే విషయాలు ప్రత్యక్షమవుతాయి. స్టాక్స్ ప్రైస్ దగ్గర నుంచి ట్రావెల్, హోటల్ వివరాల వరకు లేటెస్ట్ సమాచారం రెడీగా కనిపిస్తుంది. రాబిట్ R1 లో అన్నింటికంటే గొప్ప విషయం అర్థం చేసుకోవడం. విషయాల్ని అర్థం చేసుకోవడంతో పాటు మనల్ని అర్థం చేసుకోవడం. దీంతో మనం ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ ఇది మన స్వరూప స్వభావాల గురించి ఎక్కువగా తెలుసుకుంటుంది. జనరల్ గా మన అవసరాలు, మన ప్రిఫరెన్స్లు అన్నింటినీ అర్థం చేసుకుని క్రమంగా మనకి అనుకూలంగా మారుతుంది. మన గురించి బాగా తెలిసిన ఒక స్నేహితుడిలాగా హెల్ప్ చేయగలుగుతుంది. రాబిట్ R1 మ్యూజిక్ ని కూడా ప్లే చేయగలదు. స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ లాంటి సర్వీసుల నుంచి మన ప్లేలిస్ట్ లోంచి పాటల్ని సెలెక్ట్ చేసి వినిపించగలుగుతుంది. కేవలం అంతే అయితే అది విశేషం కాదు. కానీ మన మూడ్ ఎలా ఉంది అన్నది కూడా అర్థం చేసుకుని దాన్ని బట్టి మ్యూజిక్ ని సెలెక్ట్ చేయడమే దీంట్లో విశేషం. ఇక వాట్సాప్ మెసెంజర్ ని కూడా రాబిట్ ఉపయోగించగలుగుతుంది. మెసేజ్ చెప్పి ఎవరికి పంపాలో చెబితే సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ గా పంపగలుగుతుంది. ఇక సమాచారాన్ని తెలుసుకునే విషయానికొస్తే ఇక్కడ ఏఐ పవర్ క్లియర్ గా కనిపిస్తుంది. జనరల్ గా మనం మామూలు పద్ధతిలో సమాచారం తెలుసుకోవడానికి గూగుల్ అసిస్టెంట్ లేదా యాపిల్ సిరి వాడుతూ ఉంటాం. వాయిస్ కమాండ్ తో అడిగి సమాచారం పొందుతాం. అలాగే ఏఐ టూల్స్ వచ్చాక మరింత అడ్వాన్స్ అయ్యాం. దొరికిన ఆ సమాచారాన్ని కుదించి సింపుల్ గా మనకు అర్థమయ్యేలా చేసేందుకు చాట్ జీపీటీ, బాట్ లాంటి టూల్స్ ని వాడుతున్నాం. అయితే రాబిట్ మీ జేబులో ఉంటే ఇలా 2 సార్లు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సర్చ్ ఇంజిన్ లాగా సమాచారాన్ని వెతికి ఇవ్వడంతో పాటు ఏఐ టూల్ చేసే సమ్మరీ పని కూడా ఇది చేసేస్తుంది. ఏదైనా సమాచారాన్ని అడిగినప్పుడు రాబిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సమాచారాన్ని వెతికి తానే అర్థం చేసుకుని అక్కడికక్కడే దాన్ని సింప్లిఫై చేసి మనకి అందిస్తుంది. ఇక రాబిట్ R1 లో చాలా మందిని అమితంగా ఆకర్షిస్తున్న విషయం టీచింగ్ మోడ్. మనం ఏది నేర్చుకోవాలన్నా ఈ రాబిట్ కి చెబితే చాలు, ఇది వెంటనే అక్కడికక్కడే మనకి లెర్నింగ్ కి తగిన యాప్స్ ఓపెన్ చేసి ఇస్తుంది. కోరిన విషయాల్ని సింపుల్ గా ఎలా నేర్చుకోవాలో అక్కడికక్కడే చెప్పేస్తుంది. ఉదాహరణకి చెస్ ఆట ఎలా ఆడాలి, వంట ఎలా చేయాలి, ఏఐతో ఇమేజెస్ ఎలా తయారు చేయాలి, ఇలా ఏది అడిగినా ఒక క్రమ పద్ధతిలో సింపుల్ గా టీచ్ చేస్తుంది. వర్క్ విషయంలో కూడా రాబిట్ ఎంతో హెల్ప్ చేస్తుంది. దీంట్లోని కెమెరాని మనం డాక్యుమెంట్ వైపు ఫోకస్ చేస్తే వెంటనే దాన్ని స్కాన్ చేసి PDF ఫార్మాట్ లోకి మార్చి ఆప్టిమైజ్ చేసి ఎవరికైనా పంపగలిగే విధంగా సిద్ధం చేస్తుంది. అంతేకాదు డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్ ని కూడా మనకి ఈజీగా అర్థమయ్యేలా అక్కడికక్కడే సింప్లిఫై చేసి ఇచ్చేస్తుంది. రాబిట్ R1 ఇండివిజువల్ గా పనిచేయడం మాత్రమే కాదు, ఇతర డివైజెస్ తో కూడా కలిసి పనిచేయగలుగుతుంది. కంప్యూటర్, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ఇలా వివిధ డివైజెస్ కి దీన్ని కనెక్ట్ చేయొచ్చు. నిజానికి ఇది స్మార్ట్ ఫోన్ కంటే అడ్వాన్స్డ్ డివైస్ అని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ అనేది మనం చెప్పిన పనిని మాత్రమే చేస్తుంది. ఏఐ డివైస్ అయిన రాబిట్ R1 మనల్ని అర్థం చేసుకుని పని చేస్తుంది. ఇలాంటి డివైజెస్ తో మనిషి చేయాల్సిన పనులు మరింత సులువవుతాయి. సరే, R1 ని మనం సొంతం చేసుకోవాలంటే అయ్యే ఖర్చెంత? దీనికి సబ్స్క్రిప్షన్ కూడా కట్టాల్సిన పని లేదు. ఒక్కసారి $200 చెల్లిస్తే చాలు. అంటే దాదాపు 16,000 రూపాయలు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్స్ వస్తాయి. ప్రస్తుతం డేటా సేఫ్టీ విషయంలో దీంట్లో కొన్ని లోపాలున్నాయి. అలాగే ఎథికల్ రూల్స్ విషయంలోనూ ఎన్నో మెరుగులు దిద్దుతున్నారు. ఏదేమైనా స్మార్ట్ ఫోన్ ని మించిన ఈ ఏఐ డివైస్ R1 రేపటి తరం డివైస్ అనడానికి ఎంతమాత్రం సందేహించాల్సిన పని లేదు.